కాదండి. మీరు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు. మనం ఇచ్చినటువంటి ఏదైతే ఫండ్స్ ఇక్కడి నుంచి మనం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో కేంద్రం ఇప్పుడు మనకి ఎడం చేతిలో నుంచి కుడి చేతిలోకి మార్చుకోవడం లాంటిది. ఇది వేరే ఉద్దేశం ఏం కాదు. కానీ ఏంటంటే కేంద్రం ఎప్పుడు సహాయం చేస్తుందంటే ఇలా ఇబ్బంది పడినటువంటి రాష్ట్రానికి ఏ విధంగా తన యొక్క వంతు సహాయం చేయగలదో ఇప్పుడు పోలవరం విషయం ఉంది. పోలవరం కనుక చేస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నీరు, ప్రతి చేతికి నీరు, ప్రతి చేయికి పని అనే కార్యక్రమం ఏర్పాటు అవుతుంది. దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మిగతా విషయాల్లో కూడా వైద్యం విషయంలో ఇప్పుడు మనకి మంగళగిరిలోనే ఉంది 1680 కోట్ల రూపాయలు పెట్టి కిందటి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి కృషితో 183 ఎకరాల్లో మనం ఎయిమ్స్ స్టార్ట్ చేసాం. ఇవాళ సర్వతాపమూర్తి జరిగి బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి వైద్యశాలలు ఏర్పాటు చేయడంలో, ఇలాంటి ఆరోగ్య విషయాల్లో, ప్రజల యొక్క ఖర్చు తగ్గించడంలో, రవాణా విషయాల్లో, వీటన్నిటిలో కూడా ఇంకొక చేతి దగ్గర నుంచి అలా మనకేంటంటే మన ఇంట్లో అన్నం ఉంటుంది, కూర ఉంటుంది, పప్పు ఉంటుంది. కానీ వాటిలో ఉప్పు లేదనుకోండి, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మన కేంద్రం నుంచి ఆ సహాయం అందిస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే రుచికరమైనటువంటి, అద్భుతమైనటువంటి, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథకాలు చేయటానికి కేంద్రం ముందుంటుంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉండగా ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. నేను మిమ్మల్ని చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే తప్పకుండా కేంద్రం వారి యొక్క సహాయ సహకారాలు అందించడానికి ముందుందనే విషయాన్ని మరోసారి మీకు విన్నవించుకుంటాను సార్. సరే సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడారండి. ఆరోగ్యశ్రీకి విపరీతమైన బకాయిలు ఉన్నాయి. ఆసుపత్రులు పేద పేషెంట్లు ఎవరిని కూడా చూడట్లేదు. అందుకనే ఇప్పుడు దీనికి బదులుగా ఇప్పుడు కేంద్ర పథకం ఉందని చెప్పేసి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు అనేది కూడా ఒకటి ఈ మధ్యలో వివాదం అయిందండి. ఇందుకే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు అందించి మళ్ళీ దాన్ని పట్టాలకు ఎక్కించే పరిస్థితి జరుగుతుందా, లేదంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చి ఆ పథకాన్ని దీన్ని సబ్స్టిట్యూట్ చేసే అవకాశం వస్తుందా అనే దాని మీద స్పష్టత లేదు. దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంది? చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రజలకి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యశ్రీలో ఇక్కడ యాక్చువల్ గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ లో మన రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్యం కోసం కొంత బడ్జెట్ ఇచ్చారు. ఇంతకుముందు వ్యవస్థలో ప్రాబ్లమాటిక్ విషయాలు ఏంటంటే ఏ బడ్జెట్ లో దేనికి ఇచ్చారు, రోడ్లకు ఇచ్చిన బడ్జెట్ రోడ్లకు వాళ్ళ, ఆరోగ్యానికి ఇచ్చిన బడ్జెట్ ఆరోగ్యానికి వాళ్ళ, విద్యకి అదే విధంగా వ్యవసాయానికి ఇచ్చిన బడ్జెట్ వ్యవసాయానికి వాళ్ళ, ఎక్కడ కూడా ఏ బడ్జెట్ దేనికి వాడలేదు. ఒకటే ఒక బడ్జెట్, బటన్ నొక్కుడు బడ్జెట్కే వాళ్ళు వాడారు. అందువల్ల ఏమైందంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే ఈ డాక్టర్స్ కి, ఈ నర్సింగ్ హోమ్స్ వాళ్ళందరినీ కూడా ఈ మధ్య పిలిచి చెప్పారు వాళ్ళు, అయ్యా మీరు కంగారు పడకండి, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి. ఇంతకాలం మీరు 5 సంవత్సరాలుగా ఇబ్బందికరమైన పరిపాలన చూశారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం, మీకు రావాల్సిన బకాయిలన్నింటినీ స్లోగా మేము పే చేసుకుంటూ వస్తాం అని చెప్పారు. ఇది గాడిన పట్టడానికి మీకు వ్యవస్థని 5 సంవత్సరాలు చిన్న భిన్నం చేసేసిన తర్వాత ఇది వ్యవస్థ గాడిలో పట్టడానికి మినిమం 6 నెలల నుంచి 9 నెలల కాలం పడుతుంది. అందుకనే ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని అపరిపక్వత అయినటువంటి ఆలోచన విధానంతో మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఎప్పుడు కూడా ప్రజలు ఏంటంటే ఏదో వస్తుంది. ఇప్పుడు కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి మనం చక్కటి ఫలాలు అందించాలి. అది ఆ ఫలాలు ఎలాంటివి అంటే వాళ్ళకి చేయూతనిచ్చే ఫలాలు అందించాలి. కానీ ప్రజలకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకి భ్రాంతిని కలిగించకూడదు. అలాంటి భ్రాంతిని కలిగించేదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి వినూత్నంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారిని పరిపూర్ణంగా లైన్లోకి తీసుకుని ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి. చాలా మంచి జరుగుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి గ్యారంటీగా వస్తుంది. మీరు ఆశించినటువంటి ఏదైతే చాలా మంది కూర్చుని ఆశించినటువంటి విధానం ఉందో అది తప్పకుండా అమలు జరుగుతుందనే ధైర్యం, ఆలోచన, ఆశ అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరులకి ఉన్నాయి. దాంతోపాటు నాకు కూడా ఉన్నాయండి. సార్, ఇప్పుడు మీరు మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన సంబోధించారు. అదే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా రాష్ట్రానికి మారింది అనేది విమర్శలు వస్తున్నాయండి. ఇప్పటికి కూడా బీజేపీ కానీ లేదంటే కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు హోంమంత్రి గారు కానీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంకా మిత్రుడిగా భావిస్తున్నారు. వీళ్ళు కూడా మేము ఎన్డీఏలో చేరతాము, మాకు 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు,
మేము అన్నిటికీ మీకు మద్దతు ఇస్తాం. మొన్న స్పీకర్ ఎన్నికలో కూడా మద్దతు ఇచ్చారు. అంటే ఒక ప్యారలల్ గా సమాంతరంగా ఇప్పుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి తోటి ఇట్లా కూడా సంబంధాలు కొనసాగుతున్నాయి అంటారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి మిత్రుడుగానే ప్రచ్ఛన్న మిత్రుడుగా కొనసాగుతున్నాడు అంటారు. ఇది చాలా బాగా క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇదేంటంటే మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? రాష్ట్రంలో ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పార్ట్నరా? ఆయన ఒక్కడే వ్యక్తిగతంగా సంపాదించుకున్నాడు. దాని మీదే ప్రజలందరూ బాధపడుతున్నారు తప్పితే యాక్చువల్గా ఏంటంటే ఎవరికి పర్మనెంట్ గా మిత్రులు, ఎవరికి పెర్మనెంట్ గా శత్రువులు లేరు. ఆయన రాష్ట్రాన్ని బాగు చేస్తాను అని వచ్చి చెప్పి వినాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే అయినంత మాత్రాన ఆయనే మాకు శత్రువు కాదు. కారణం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం మీకు చాలా బాగుందని చెప్పి అందరం కలిసి కారు ఎక్కామండి. ఆ కారుని తీసుకెళ్లి డాష్ చేస్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరం పడతాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు ఎక్కినటువంటి మన అందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రైన్ ఎక్కిస్తే ఆ ట్రైన్ మొత్తాన్ని తీసుకెళ్లి యాక్సిడెంట్ లో మనందరినీ కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ లో బాగున్నటువంటి పథకాలకి మేము సపోర్ట్ చేస్తాము అంటే తప్పకుండా చెయ్యాలి. రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ఏ పొలిటీషియన్ అయినా, ఏ రాజ్యసభ సభ్యుడైనా కూడా, ఏ పెద్దల సభ సభ్యుడైనా, మన పార్లమెంట్ సభ్యుడైనా కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే తప్పకుండా నువ్వు సపోర్ట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి మీ రాజకీయ ప్రత్యేకత కాదంటారా? సపరేట్ గా ఉంటాం, మాది సపరేట్, మేము వేరుగా ఉంటాం అనే ఆలోచన చేశారనుకోండి, ఇంతకు ముందు చేసిన అన్యాయానికి ఇంకా ఎక్కువ అన్యాయం చేసినట్టు అవుతుంది. అందుకని